తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ఒక స్టార్ హీరో లేదా సీనియర్ యాక్టర్ సినిమా ఈవెంట్కి రావాలంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో మనకు తెలుసు. కానీ అదే ఈవెంట్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, అక్కడ మమ్మల్ని ప్రాపర్టీలా కూర్చోబెడతారు, నిజం మాట్లాడలేం, లేనిపోని పొగడ్తలు చెప్పాల్సి వస్తుందని ఒక స్టార్ నటుడు చెప్పారంటే ఇప్పుడు అదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆ నటుడు ఎవరో కాదు, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు. జగపతి బాబు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన యాక్టింగ్. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు, తర్వాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనని తాను పూర్తిగా మార్చుకొని సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదే రేంజ్లో సక్సెస్ అందుకున్నారు. అయితే సినిమాల్లో ఎంత పవర్ఫుల్గా కనిపిస్తారో బయట కూడా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్, మనసులో ఏముంటే అదే మాట్లాడేస్తారు. అందుకే చాలామంది ఆయన నో ఫిల్టర్ పర్సన్ అంటుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక కామెంట్నే చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఒక ఎంట్రీలో మాట్లాడిన జగపతి బాబును సినిమా ఈవెంట్స్ అంటే మీకు ఇష్టమా అని అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆయన ఏమన్నారంటే, నాకు సినిమా ఫంక్షన్స్ అంటే చాలా బోర్, అంతేకాదు ఎందుకు బోర్ అనిపిస్తుందో కూడా ఓపెన్గా చెప్పేశారు. జగపతి బాబు మాటల్లోనే చెప్పాలంటే, ఒక సినిమా ఈవెంట్ అంటే కనీసం 3 గంటలు సాగుతుంది. మొదట పాటలు, తర్వాత డ్యాన్స్లు, ట్రైలరు, స్పీచ్లు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ఇంతసేపు అక్కడ కూర్చోవడం తనకు చాలా బోరింగ్గా అనిపిస్తుందని ఓపెన్గా చెప్పేశారు. అయితే జగపతి బాబే కాదు, మనం కూడా చాలాసార్లు యూట్యూబ్లో మూవీ ఈవెంట్స్ చూస్తూ ఉంటాం. కొన్ని స్పీచ్లు అయిపోయాక ఇంకా ఎంతసేపు ఉంటుందని స్కిప్ చేస్తూ ఉంటాం కదా. అలాగే తనకు అనిపిస్తుందని చెప్పారు. ఇక్కడే ఆయన అస్సలు పాయింట్ చెప్పారు. సినిమా ఫంక్షన్లలో నిజం మాట్లాడితే పెద్ద సమస్య ఉండదు, కానీ చాలాసార్లు లేనిపోని పొగడ్తలు చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రొడ్యూసర్ని పొగడాలి, డైరెక్టర్ని పొగడాలి, హీరోని పొగడాలి, సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పాలి, అందరూ గ్రేట్ అని చెప్పాలి. ఇది ఇండస్ట్రీ కల్చర్లో భాగమైపోయిందని చాలామంది భావిస్తుంటారు. కానీ జగపతి బాబు మాత్రం అలా ఆర్టిఫిషియల్గా మాట్లాడడం నా వల్ల కాదు అన్నారు. ఇక ఆయన చెప్పిన ఒక ఫన్నీ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నేను అబద్ధంగా మాట్లాడినా అది నా ఫేస్లోనే కనిపిస్తుంది అంటే తను ఫేక్ అప్రిషియేషన్ ఇవ్వలేనని చాలా ఓపెన్గా చెప్పారు. ఆ తర్వాత ఆయన నవ్వుతూ మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. నేను ఇలా మాట్లాడతాను కాబట్టి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోస్ కూడా ఇతను రాకపోతే బాగుంటుంది అనుకుంటారని ఆయన సరదాగా మాట్లాడారు. ఈ కామెంట్స్పై సోషల్ మీడియాలో మిక్స్డ్గా రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది ఇదే జగపతి బాబు ఒరిజినల్ నేచర్ అంటుంటే, మరికొందరు ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఫార్మాలిటీస్ కూడా అవసరమే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఎక్కువగా వైరల్ అయిన మాట ఇదే. ఫంక్షన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ బోరింగ్. జగపతి బాబు మాట్లాడుతూ, సినిమా ఫంక్షన్లలో మాకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, ఊరికే ఒక ప్రాపర్టీలా స్టేజ్ మీద కూర్చోబెడతారు అన్నారు. ఈ ఒక్క స్టేట్మెంట్తో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ యాక్టర్స్ పరిస్థితిని కూడా ఆయన పరోక్షంగా చెప్పారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఎందుకంటే చాలా సినిమా ఈవెంట్లలో మెయిన్ ఫోకస్ మొత్తం హీరో, హీరోయిన్, డైరెక్టర్ మీదే ఉంటుంది. మిగతా నటినట్లు స్టేజ్ మీద కూర్చున్న మాట్లాడే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అదే విషయాన్ని జగపతి బాబు తన అనుభవంతో చెప్పినట్లుగా చాలామంది భావిస్తున్నారు. సోషల్ మీడియా రియాక్షన్స్ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. కొంతమంది జగపతి బాబు చెప్పింది 100% నిజం అంటున్నారు, ఇంకొందరు అందుకే ఆయన అంటే రెస్పెక్ట్ అంటున్నారు, మరికొందరు మాత్రం మూవీ ప్రమోషన్స్లో ఇవన్నీ కామన్, ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి అలాంటి స్పీచెస్ తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై పాజిటివ్, నెగిటివ్ 2 రకాల స్పందనలు వస్తున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం జగపతి బాబు నటించిన వదల సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో ఆయన నటించగా సీనియర్ హీరోయిన్ లయ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా విడుదలకు ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా మరింత వైరల్ అవుతున్నాయి. మరి జగపతి బాబు చెప్పిన మాటల్లో మీకు ఎంతవరకు నిజం అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.